ఉమ్మడి జిల్లాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది. 2 రోజుల పాటు 10 జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పలు సూచనలు, హెచ్చరికలతో జిల్లాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు కాంగ్రెస్ చేయకూడదన్నారు. డబ్బు కోసం కాకుండా మంచి పేరు కోసం పనిచేయాలని, ఎమ్మెల్యేలు నీతి నిజాయితీతో ఉండాలని హెచ్చరించారు. స్థానికంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఎమ్మెల్యేలకు స్పెషల్ ఫండ్ కూడా ఇస్తున్నామన్నారు ఆయన. ఉమ్మడి జిల్లాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల సమీక్షలు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా నిన్న 5 జిల్లాల సమీక్ష చేయడం జరిగింది. ఈ రోజు కూడా మిగతా 5 జిల్లాలు కూడా సమీక్ష పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, అదేవిధంగా కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి 5 జిల్లాలు కూడా ఈ రోజు రివ్యూ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు, ఆ జిల్లాల్లో ఉన్న మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రివ్యూలు అయితే ప్రధానంగా ఫోకస్ చేసిన పరిస్థితి. అయితే మరోవైపు ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 1 మంత్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం కూడా ఎమ్మెల్యే నుంచి కూడా చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏం జరుగుతుంది, 1 మంత్ లో ప్రజలు ఆశించిన విధానం ఏంటనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలకమైన కామెంట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏవైతే చేశారో ఆ పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేలుగా మీకు కూడా చెడ్డ పేరు వస్తున్నట్టు కూడా సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చాలా వరకు ఆరోపణలు స్థానికంగా ఉండే వనరుల విషయంలో సంబంధించి, ఇసుక కానీ మిగతా అంశాలకు సంబంధించిన ఆ విషయంలో కూడా ఎక్కువగా ఆరోపణలు వచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలనే చెప్పి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నియోజకవర్గం పరిధిలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన అంటే వాళ్ళను పెట్టుకునే విధానానికి సంబంధించి కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఎలాంటి అవకతవకలకు పాల్పడకూడదు అంటూ కూడా సుటిబెత్తగా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్లకు కానీ, అదేవిధంగా ఎంఆర్ఓలకు అలాంటి వాటికి సంబంధించి ఆర్డర్ వాళ్ళని పనిచేయించుకునే విధానానికి సంబంధించి కానీ, వారిని ఉద్యోగులను తీసుకునే విధానానికి సంబంధించి కానీ ఎక్కడ రికమెండ్ చేయకూడదు, ఎవరు కూడా బంధువులు అని చెప్పండి. అంటే స్థానికంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు స్పెషల్ ఫండ్స్ ని కూడా ఇస్తున్నామంటూ రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో చెప్పినట్టుంది కదా. అంటే ఈ స్పెషల్ ఫండ్స్ ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏమనుంది? ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు మాత్రం అభివృద్ధి నిధులు కేటాయించడం ప్రతి ప్రభుత్వంలో ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క సీఎం నిర్ణయాన్ని బట్టి కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉంటాయి. ఒకసారి 2 కోట్లు ఇవ్వడం కానీ, ప్రతి ఏటా అట్లా కొన్ని కేటాయింపులు అయితే జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలకు 10 కోట్లు ఇస్తామంటూ కూడా బంపర్ ఆఫర్ ప్రకటించే పరిస్థితి. ఖచ్చితంగా అభివృద్ధి దీనికి సంబంధించి అంటే కొన్ని చోట్ల ఎక్కడెక్కడ ప్రజలకు హామీలు ఇచ్చారు. కొన్ని హామీలు నియోజకవర్గానికి సంబంధించి ఆయా హామీలు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు ఇవ్వడం కానీ, గతంలో ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాలా కాలం పాటు కూడా పెండింగ్ లో ఉన్న సమస్యలు ఏవైతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసేసి వాటిని అన్నింటినీ పూర్తి స్థాయిలో చేయడం కోసం ఈ నిధులు వినియోగించాలంటూ కూడా సూచించారు. అయితే దీనికి సంబంధించి కూడా పార్లమెంట్ కోడ్, ఎన్నికల కోడ్ వచ్చే లోపే వీటన్నిటిని కూడా శంకుస్థాపన చేయాలంటూ కూడా ఆదేశాలు. ఎందుకంటే ఒకసారిగా వన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులకు సంబంధించి చేయడానికి వీలుండదు కాబట్టి దాదాపు పార్లమెంట్ ఎన్నికలంటే నెలకు పైగానే దాదాపు మాక్సిమం 45 నుంచి 50 డేస్ కోడ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అభివృద్ధికి సంబంధించి ప్రజల్లో ఒక నెగిటివ్ సెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా వాటిని ఐడెంటిఫై చేసేసి ఫిబ్రవరి లోపు, ఎండింగ్ లోపు ఖచ్చితంగా వాటికి శంకుస్థాపన చేసే ప్రయత్నం చేయండి. మేజర్ శంకుస్థాపనలు ఏవైతే ఉండే కూడా తనకు కూడా ఇన్వైట్ చేసినట్టయితే తాను సీఎం హోదాలో తాను కూడా వాటిలో బాగా పార్టిసిపేట్ చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే మొత్తం మీద జనవరి 26 తర్వాత జిల్లాల రివ్యూలో కూడా రావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఎమ్మెల్యేలు చెప్పారు కాబట్టి వాటి ఆయా పనులకు సంబంధించి కూడా ఐడెంటిఫై చేసి ముందు పెట్టినట్లయితే వాటిని పూర్తి స్థాయిలో చేస్తామని కూడా జిల్లాల సమీక్షలో ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.